श्री राधे राधे मिल्क सेंटर। हमारे पास शुद्ध दही, दूध, घी, खोआ, श्रीखंड, बासुंदी, पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी। शादी समारोह और पार्टी के लिए संपर्क करें। हमारा पता है स्टेट बैंक के बाजू में, मेन रोड, बेला। प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़। मोबाइल नंबर है हमारा 7989676718 और दूसरा नंबर है 8886797235। नमस्कार, मायामावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आगामी स्थानीय निकाय चुनाव के मद्देनजर शनिवार को आदिलाबाद स्थित बीआरएस पार्टी कार्यालय में तैयारी बैठक आयोजित की गई। पूर्व मंत्री जोगू रामन्ना ने इस बैठक में भाग लिया और बात रखी। हालांकि मुख्यमंत्री रेवंत रेड्डी को पदभार संभाले 14 महीने हो चुके हैं, लेकिन वो सभी क्षेत्रों में पूरी तरह से असफल रहे हैं और यहां तक कि स्थानीय भाजपा विधायक ने भी अपने निर्वाचन क्षेत्र के लिए कुछ भी नहीं किया। बीआरएस ने कहा है कि इसे विकसित किया गया है और उन्होंने कहा है कि स्थानीय विधायक जनता की समस्याओं का समाधान करने में विफल रहे हैं। उन पर भूमि हड़पने का आरोप भी लगाया है। पार्टी कुटुंब सभ्युలందరికీ రాజేశ్వరి రాజన్న అంటే ఇప్పుడు సర్పంచ్ని ఎందరు వచ్చి ఒకసారి నిలబడతారా? కమిషనర్ గారు దయచేసి నేను అందుకే అన్న పోస్ట్ పర్మనెంట్ పోస్ట్ మన బ్యాంకులో ఉన్నాడు పిల్లవాడు. ఇప్పుడు ఇంకే ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే మరి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు పెడతామని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం పత్రికల్లో రోజు వస్తున్నటువంటి వార్తని బట్టి మనం ముందుకెళ్ళడానికి ముందుగా మనం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మీరు కూడా రోజు పత్రికలలో టీవీలలో చూస్తూ ఉన్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఏ రకంగా మనం ఈ 13-14 నెలలలో అట్టర్లీ ఫ్లాప్ సినిమాలు అట్టర్లీ ఫ్లాప్ అని ఉంటాయి కదా, అంటే ఇంత తొందరగా 13-14 నెలలలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయింది. ఇది మనకంటే ఇంకా మనం ఎక్కడో ఊళ్ళో చెట్టు కింద నిలబడ్డా, బస్తా నిలబడ్డా, చావడి దగ్గర నిలబడ్డా, ఏ గోండు కూడకి వెళ్ళినా, ఏ దళిత వాడకి వెళ్ళినా, ఏ లబ్బాడి తాడకి వెళ్ళినా మనకంటే ముందు ప్రజలే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డిని నాకు బుద్ధి తెచ్చినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి ఇంత బూతులు తిట్టువలే ఆ తిట్టరానటువంటి బూతులు తిట్లు తిరుగుతా ఉన్నారు. మురికి నీటి కంటే ఆ తిట్లు అంతా గలీజ్గా ఉంటున్నారని మనం చూసి. రెండవది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎంత తొందరగా 11 నెలల్లో విఫలమైనా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 100% తన భూములు కబ్జా చేసుకోవడం, కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, ఏ రకంగా వాటిని కబ్జా చేసుకోవాలా, రేపు వచ్చే ఎన్నికలలో డబ్బు ఎట్లా సంపాదించి పెట్టుకుంటే ఏ రకంగా మనం ఎన్నికల్లో గెలవడానికే తప్ప ఇప్పటిదాకా ఎమ్మెల్యే గెలిచి నేను కూడా చూసాను. నేను గతంలో పాపం స్వర్గీయ రామచంద్ర రెడ్డి గారు కావచ్చు, వామరెడ్డి గారు కావచ్చు, అంతకంటే ముందున్నటువంటి
స్వర్గస్థులైన వారు ఉన్నారు. ప్రస్తుతం మరి పెద్దలు మాజీ మంత్రులు పుడల బొమ్మన గారు ఉన్నారు. ఆ తర్వాత నేను కూడా 4 సార్లు మీ అందరి దయ వల్ల ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల దయ వల్ల గెలిచిన. కానీ అట్టర్లీ ఫ్లాప్ వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిందో అట్లనే అట్టర్లీ ఫ్లాప్ ఈ ఎమ్మెల్యే ఎన్ని ఊళ్ళో